జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తులసి, తులసి బయటికి రా. ఆవిడ గారి పేరు తులసి కదక్క, శ్యామ. ఇంతకాలం తులసి తులసి అని చెప్పి మనందర్నీ మోసం చేసింది శ్యామ. శ్యామ అని గట్టిగా పిలు, పరిగెత్తుకుంటూ వస్తుంది. శ్యామ, శ్యామ బయటికి రా. శ్యామ ఇంట్లో లేదమ్మా, బయటికి వెళ్ళింది. ఎవరు కొంపలు ముంచడానికి వెళ్ళింది? ఇదిగో అబ్బాయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఎందుకు తెలియదండి, జనాల్ని మోసం చేసే మోసగాళ్లతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని మేమే మోసం చేశాం. నన్నేంటి, ప్రపంచాన్నే మోసం చేసిన ఘనులు మీరు. త్రిబుల్ ఏ మసాలా కంపెనీ పేరుతో ఎంత మోసం చేశారో టీవీలో చూపించారులేండి. వీళ్ళు మోసగాళ్ళని మాకు తెలియపోయేసరికి అఖిల్ శ్యామ అని పేర్లు మార్చుకొని నిఖిల్ తులసిగా ఈ బస్తీలోకి వచ్చారు. అలా పేరు మార్చుకుని మమ్మల్ని ఏ రకంగా మోసం చేద్దాం అనుకున్నారు? అనుకోవడం ఏంటక్క, ఆల్రెడీ మనల్ని ఎప్పుడో మోసం చేశారు. ఏదో బైక్ రైడ్ కంపెనీ పేరు పెట్టి జనాల్ని ముంచడానికి రెడీ అయ్యారు. ఇవాళో రేపో మన బస్తీ జనాల్ని ముంచేసి ఇక్కడ జెండా బిగేస్తారన్నమాట. అసలు తప్పేళ్ళ కాదు, వనజాక్షిది. ఇలాంటి మోసగాళ్లకి ఇల్లు అద్దెకి ఇవ్వడం వనజాక్షి తప్పు. చెప్పండి మేడం, మిమ్మల్ని కలిస్తే మాకు లాభం వస్తుందన్నారు. ఫోర్ ఇయర్ రైట్ కంపెనీ యాప్ ని డెవలప్ చేసింది మీరే కదా? అవును మేడం. ఆ యాప్ డెవలప్ చేసినందుకు ఫీజు తీసుకోకుండా మీరు ఆ కంపెనీలో పార్ట్నర్ గా చేరారు కదా? అవును మేడం. టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూసే ఉంటారు కదా? చూసాం మేడం. ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి మా కంపెనీకి ఎవరో వెహికల్స్ ఇవ్వడం లేదు, బుకింగ్ కూడా రావడం లేదు. ఇక ముందు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఆ కంపెనీకి వెహికల్స్ రావు, బుకింగ్స్ ఉండవు. అందువల్ల పార్ట్నర్ గా చేరిన మీరు పూర్తిగా నష్టపోతారు. మీరలా నష్టపోకుండా ఉండటానికి, మీ డబ్బు మీకు వచ్చేలా చేయటానికి ఇక్కడికి పిలిపించాను. చెప్పండి మేడం, మమ్మల్ని ఏం చేయమంటారు? మీరేం చేస్తారంటే, అలా చేస్తే మీరు ఖచ్చితంగా లాభపడతారు. అవును మేడం, మీరు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మాకు లాభం వస్తుంది. ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వెళ్లి వెంటనే మీ డబ్బులు మీరు తీసుకోండి. అలాగే మేడం. వస్తాం మేడం. చెప్పు. హలో మేడం, మీరు చెప్పినట్టే యాప్ కంపెనీ వాళ్ళు వచ్చారు. గుడ్.
5 లక్షలు ఇవ్వందే ఇక్కడి నుంచి కదలమంటున్నారు. వెరీ గుడ్. అఖిల్ 5 లక్షలు తీసుకొస్తానని చెప్పి బ్యాంకుకి వెళ్ళాడు. వెరీ వెరీ గుడ్. ఇంకా సేపట్లో వాళ్ళకంతా బ్యాడే జరుగుతుంది. ఉంటాను. అలాగే మేడం. డబ్బులు డ్రా చేయడానికి బ్యాంక్ వెళ్ళావా అఖిల్ బాబు? వెళ్ళు. తొందరగా వెళ్ళి డబ్బులు డ్రా చేయి. నీ అకౌంట్లో 5 లక్షలు డెబిట్ అవుతుంది, నా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఐశ్వర్య మేడం. మాట్లాడు. మేడం. నమస్తే రంగా. నీతో ఒక పని పడింది. మా మరిది అఖిల్ ఫోటో నీకు పంపిస్తాను. వాడు బ్యాంక్ వెళ్లి క్యాష్ డ్రా చేస్తున్నాడు. నువ్వు యాదగిరి బ్యాంక్ దగ్గరికి వెళ్లి అఖిల్ని బురిడి కొట్టించి ఆ డబ్బు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల్ ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళకూడదు. సార్ లేవండి సార్, జాగ్రత్త, మెల్లిగా. ఏం కాలేదుగా? ఏం కాలేదండి. ముందు చూసుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేయొచ్చు కదా సార్. మేము ముందు చూసుకునే డ్రైవ్ చేస్తున్నాం, నువ్వే కొంచెం వెనకాల చూసుకొని డ్రైవ్ చేయి. వెనక చూసుకొని డ్రైవ్ చేయడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రోడ్ ఏదో నీ బాబుదైనట్టు అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తున్నావు. సారీ సార్, తప్పు మావాడిదే సార్. సరిగ్గా డ్రైవ్ చేయలేదు. ఈ మధ్య డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి, తీసుకోండి. ఇదేంటి మేడం, ఎప్పుడిచ్చేదానికంటే చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చారు. మీ నిజాయితీకి మెచ్చి డబుల్ పేమెంట్ ఇచ్చాను. అఖిల్ బ్యాంకు నుంచి వస్తున్నాడన్న విషయం మీకు తెలుసు. ఈ బ్యాగ్ లో క్యాష్ ఉందన్న విషయం కూడా మీకు తెలుసు. మీరు కావాలనుకుంటే ఈ 5 లక్షలు తీసుకుని పారిపోయి ఉండొచ్చు. మీరలా పారిపోయినా కూడా నేనేమీ చేయలేకపోయేదాన్ని. అయినా మీరు నిజాయితీగా 5 లక్షలు తెచ్చి నాకిచ్చారు. అందుకే మీకు డబుల్ పేమెంట్ ఇస్తున్నాను. మేడం, మేము అలా పారిపోయే వాళ్ళం కాదు మేడం. ఈ 5 లక్షల కక్కుర్తిపడి మేము తప్పు చేశామంటే మమ్మల్ని మళ్ళీ ఎవరు పిలవరు మేడం.
మా రెప్యుటేషన్ దెబ్బతింటుంది మేడం. చేసే పని తప్పైనా సరే నిజాయితీగా చేయడం మాకు అలవాటు మేడం. మళ్ళీ ఏదైనా పని పడితే ఫోన్ చేయండి మేడం, వెంటనే వచ్చి పని పూర్తి చేసి వెళ్తాం. అలాగే, తప్పకుండా పిలుస్తాను. మమ్మీ మమ్మీ ఏంటి నాన్నా? మమ్మీ, వాళ్ళు డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయారని శ్యామ చెప్తుంది. నాకెందుకో అబద్ధం అనిపిస్తుంది. ఏం జరిగింది మమ్మీ? ఎలా వెళ్ళిపోయారు వాళ్ళు? చెప్పు మమ్మీ, ఏం జరిగింది? ఏం డాడీ ఇది? శ్యామ ఏమో అబద్ధం చెప్తుంది, నిజం చెప్పమంటే మమ్మీ సైలెంట్ గా ఉంది. అసలు ఏం జరిగింది? దయచేసి మీరన్నా నిజం చెప్పండి డాడీ, ప్లీజ్. చెప్తాను నాన్న, నీకు వివరంగా చెప్తాను. ఎందుకు మమ్మీ అలా చేశారు? జరిగింది చెప్పి వాళ్ళని 4 రోజులు గడువు అడిగేవాళ్ళం కదా. అడిగినా వాళ్ళు ఒప్పుకునేలా లేరు కదా నాన్న. ఒకవేళ ఒప్పుకున్నా 5 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చివ్వగలం? టీవీలో న్యూస్ వచ్చినప్పటి నుంచి మన మీద అందరికీ నమ్మకం పోయింది. ఇలా అప్పుల వాళ్ళు ఇంటి ముందుకొచ్చి కూర్చుంటే ఉన్న కొద్దో గొప్ప పరువు కూడా పోతుంది. అందుకే తాళిబొట్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. మెడలో బంగారం ఉన్నా లేకపోయినా మాకు బాధ లేదు అఖిల్ బాబు. అలా అప్పుల వాళ్ళు పీకల మీద కూర్చుంటేనే మాకు బాధ అనిపిస్తుంది. వాళ్లకు డబ్బులిచ్చి పంపించాలంటే అంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. అందుకనే అత్తయ్య గారు ఇలా చేద్దామంటే నేను సరే అన్నాను. వనజాక్షి వదిన దగ్గర తాళిబొట్లు తాకట్టు పెట్టి 5 లక్షలు తీసుకుని ఆ డబ్బు వాళ్ళకిచ్చి పంపించేశాము. కన్నయ్య దయ వల్ల మన బిజినెస్ మళ్ళీ పికప్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. మేడం, ఆ యాప్ డెవలపర్స్ కి 5 లక్షలు ఇచ్చేశారు వాళ్ళు. అవునా? ఆ యాప్ డెవలపర్స్ కి 5 లక్షలు ఇచ్చారా వాళ్ళు? అవును మేడం, ఇచ్చారు. బ్యాంక్ నుంచి అఖిల్ డ్రా చేసిన డబ్బులు దొంగతనం జరిగేలా ఏర్పాటు చేశాను కదా, మరి వాళ్ళు 5 లక్షలు ఎలా ఇచ్చారు? అసలు వాళ్ళకి ఆ 5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేనే 5 లక్షలు అప్పించానని తెలిస్తే నా మీద కోపం వస్తుంది. ఈ మేడంకి అసలు నిజం చెప్పకూడదు. అడుగుతుంది నిన్నే. వాళ్ళకి 5 లక్షలు ఎవరిచ్చారు? అంటే మేడం, అది వాళ్ళ అత్త కోడళ్ళిద్దరూ కలిసి మెడలో ఉన్న తాలిబొట్లు, చేతి గాజులు ఎక్కడో తాకట్టు పెట్టి 5 లక్షలు అప్పు తెచ్చారు మేడం. అవునా? ఇద్దరి తాళిబొట్లు తాకట్టు పెట్టి అత్త కోడల్లో ఐకమత్యంగా ఉండి సమస్య నుంచి తేలిగ్గా బయటపడ్డారన్నమాట. అవును మేడం. అయితే వాళ్ళ ఐకమత్యం మీద దెబ్బ కొట్టాలి. ఎలా దెబ్బ కొడతారు మేడం? కలిసిపోయిన అత్త కోడళ్ళని విడగొట్టాలి. అదంత తేలిక కాదు మేడం. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం గట్టిగా బిగుసుకుపోయింది. సెంటిమెంట్ తో దగ్గరైన వాళ్ళని అదే సెంటిమెంట్ తో దూరం చెయ్యొచ్చు. ఎలా? ఆ ముసలి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాతే అఖిల్ వాళ్ళ వ్యాపారం దెబ్బ తిన్నది అనే సెంటిమెంట్ ని అప్లై చేశామే అనుకో, ఆ ముసలి వాళ్ళు వాళ్ళంతట వాళ్లే తట్టా బుట్ట సర్దుకొని
ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అఖిల్ వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతారు. ఒంటరి పక్షుల్లా, దిక్కులేని పక్షుల్లా ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడో ఎప్పుడో రాలిపోతారు. అలా జరగాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? ఏం చేయాలంటే ఎలా ఉంది నా ఆలోచన? బ్రహ్మాండంగా ఉంది మేడం, మీ ఆలోచన బ్రహ్మాండంగా ఉంది. అదును చూసి మీ ఆలోచనలని ఆచరణలో పెడతాను. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. థ్యాంక్ యూ మేడం. చాచా, అలాంటిదేం జరగదులే వదినా. అవునవునవును, అప్పుడు వెంకట్రావు విషయంలో కూడా నువ్వు ఇలాగే చెప్పావు. నువ్వు చెప్పినట్టే జరిగింది. అంటే ఇప్పుడు శ్యామ వాళ్ళ విషయంలో కూడా నువ్వు చెప్పినట్టే జరుగుతుందన్నమాట. ఏంటండి, ఈ విషయం శ్యామాకి అఖిల్కి చెప్పమంటావా? చెప్తే వాళ్లే ఆ ముసలి వాళ్ళని ఇంట్లోంచి పంపించేస్తారంటావా? చాచా, నేనలా చెప్పనొదినా, పొరపాటును కూడా చెప్పలేను. ఒకవేళ నేను చెప్పినా కూడా అఖిల్ వాళ్ళు పెద్దవాళ్ళని ఇంట్లోంచి గెంటేరు కదా. అఖిల్కి వాళ్ళమ్మా నాన్న అంటే ప్రాణం. శ్యామాకి వాళ్ళ అత్త మామలంటే చాలా గౌరవం. వాళ్ళకి ఎన్ని కష్టాలొస్తాయని తెలిసినా కూడా వాళ్ళు ఆ ముసలి వాళ్ళని తమ దగ్గరే పెట్టుకుంటారు గాని పొరపాటున కూడా వాళ్ళని ఇంట్లోంచి పంపించరు. కరెక్టే వదినా, నువ్వు చెప్పింది కరెక్టే. ఆ ముసలి వాళ్లే కొడుకు కోడలు పడుతున్న బాధలు చూసి విషయం అర్థమయ్యి తమ దరిద్రం పిల్లలకి పట్టుకుందేమోనన్న ఆలోచన వాళ్ళంతట వాళ్లకే వచ్చి వాళ్ళంతట వాళ్ళు వెళ్లిపోవాలి. సర్లే వదినా, చూద్దాం ఏం జరుగుతుందో. సరే, ఉంటాను వదినా. విన్నారా అండి? వనజాక్షి మాటలు విన్నారా? వాళ్ళ మాటలు నిజమేననిపిస్తోంది వసంత. ఒక రకంగా మేం మీకు శనిలా దాపరించామనిపిస్తోందిరా. అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఏంటి డాడీ ఇది? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ వల్ల మాకు కష్టాలు రావడం ఏంటి? ఎవరన్నారా మాట? ఒకరనేది ఏంటి నాన్న? నిజమే కదా అది? ఏంటి మమ్మీ నిజం? ఏంటి నిజం? అది అబద్ధం, పూర్తిగా అబద్ధం. మీరు రావడం మాకు సంతోషమే తప్ప మీ రాక వల్ల మా సంతోషమేమీ పోలేదు. అవునత్తయ్య, ఆది దంపతుల్లా మీరిద్దరూ మా కళ్ళ ముందు ఉండడం కంటే మాకు సంతోషం ఏముంటుంది చెప్పండి? ఇక బిజినెస్ కి సంబంధించిన కష్ట నష్టాలు అంటారా, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటికి మీరు బాధ్యులు ఎలా అవుతారు?
వనజాక్షి ఫోన్ చేసిందంటే ఆ ముసలి పక్షులు ఆ ఇంటిని వదిలి ఎగిరిపోయి ఉంటాయి. హలో వనజాక్షి, గుడ్ న్యూస్ చెప్పు. గుడ్ న్యూస్ అంటే ఏంటి నసుకుతున్నావు? నువ్వు దొంగ ఫోన్ మాట్లాడిన మాటలు విని ఆ ముసలి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకోలేదా? అనుకున్నారు మేడం. బట్టలు సర్దుకొని వెళ్లిపోవడానికి కూడా రెడీ అయ్యారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? తీరా వాళ్ళు వెళ్లిపోదామనుకున్న టైంలో శ్యామ వాళ్ళని ఆపేసింది. బంధువుల ఇంటికి వెళ్తున్నామని అబద్ధం చెప్పి వాళ్ళు అట్నుంచటు వెళ్లిపోదాం అనుకున్నారు. కానీ అది అబద్ధమని శ్యామ కనిపెట్టేసింది. వాళ్ళు ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపేసింది. మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. అవును మేడం, నేను కూడా నా టాలెంట్ అంతా ఉపయోగించి దొంగ ఫోన్ మాట్లాడాను, కానీ ఉపయోగం లేకుండా పోయింది. నో ప్రాబ్లం. వాళ్ళని విడదీయటానికి నేను వేసిన ఈ ప్లాన్ ఫెయిల్ అయినా నో ప్రాబ్లం. మరొక మహత్తరమైన ప్లాన్ వేస్తాను. నేను అనుకున్నది సాధిస్తాను. అప్పటి వరకు నువ్వు వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. అలాగే మేడం. ఎప్పటికప్పుడు అక్కడ విషయాలు నాకు చేరవేస్తూ ఉండు. అలాగే మేడం. నీ అకౌంట్ లో పడాల్సిన అమౌంట్ నేను పడేస్తూ ఉంటాను. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఉంటానే. ఓకే. ఏంటో శ్యామ, గుడికొచ్చినా కూడా మనసు ప్రశాంతంగా లేదు. అసలు మమ్మీ డాడీ వాళ్ళకి మనల్ని వదిలి వెళ్లిపోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అది మావయ్య గారి ఆలోచన కాదండి. ఎవరో వాళ్ళకి ఆలోచన కలిగేలా చేసుంటారు. ఎవరు చేసుంటారో అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఐశ్వర్య వదిన చేసిందనడానికి మనం ఎక్కడున్నామో వదినికి తెలియదు కదా. అవును, అసలు మనం ఆ ఇంట్లో ఉంటున్నామన్న విషయం వనజాక్షి వదనకు తప్ప ఎవరికీ తెలీదు. వనజాక్షి వదన అలా చేసే మనిషి కూడా కాదు. అవును, వనజాక్షి అక్క ఖచ్చితంగా అలా చేయదు. టీవీలో న్యూస్ చూసి మనం బాధపడుతుంటే సొంత మనిషిలా ఓదార్చింది. మమ్మీ డాడీల్ని సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది. అలాంటి వనజాక్షి అక్క ఇలా చేయదు కదా. అవునండి, వదిన అలా చేయదు. అఖిల్ బాబు, ఎవరి వల్ల మామయ్య గారికి అలాంటి ఆలోచన వచ్చినా దేవుడి దయ వల్ల విషయం మనకు తెలిసింది కదా. వాళ్ళు ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపగలిగాం, అది చాలు. పదండి వెళ్దాం. ఏమండి, తినే కంచం ముందు నుంచి లేవకూడదని మీరే చెప్తుంటారు కదా. కానీ మీరే ఇప్పుడు తినకుండా వచ్చేసారేంటి? ఎలా తినమంటావు వసంత? ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అన్నం ఎలా సహిస్తుంది? ఒక పక్క మన ఫ్యాక్టరీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీ లేకపోవడంతో పనులు లేక పస్తులుంటున్నారు. పిల్లలకు చదువులు మాన్పించి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దారిలో ఎదురై వాళ్ల కష్టాలు చెప్తుంటే గుండె తరుక్కుపోతుంది వసంత. వాళ్ల కన్నీళ్లు గుర్తుకొస్తే ముద్ద దిగట్లేదు. డాడీ, మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ముందు భోంచేద్దాం రండి. బాధపడాల్సిన అవసరం లేదంటావేం అఖిల్? వాళ్ళెవరు? మనల్ని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు. వాళ్ళ 5 వేళ్లు నోట్లోకి వెళ్తేగా మనం 4 కాలాల పాటు బాగుంటాం. అలాంటి వాళ్ళిప్పుడు గుప్పెడు మెతుకుల కోసం, గుక్కెడు నీళ్ల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారు.
వాళ్ళ గురించి ఆలోచించకపోతే ఎలా అఖిల్? కోమాలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ గురించి తెలిసి ఏమీ చేయలేకపోయాను. కనీసం ఇప్పుడైనా ఏదో ఒకటి చేయకపోతే ఈ వర్మ జీవితానికి అర్థం లేదు. బ్రతికున్న జీవోత్సవంతో సమానం. డాడీ, వద్దు డాడీ, అలా మాట్లాడద్దు. మీరు వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను కదా డాడీ. అవును డాడీ, మీ తాతగారు వాళ్ళు స్టార్ట్ చేసిన త్రిబుల్ ఏ మసాలా కంపెనీని తిరిగి ప్రారంభిస్తాం. అనర్హుల చేతిలో పడి పతనమైపోయిన మన కంపెనీని అతి త్వరలోనే పునఃప్రారంభించి మీరు ఊహించని స్థాయిలో నిలబెడతాం. అవును మామయ్య గారు, అవును మామయ్య గారు. నేను అఖిల్ బాబు చెప్పు వనజాక్షి. మేడం, మీకు ముఖ్యమైన సమాచారం. ముందు విషయం ఏంటో చెప్పు. అది ముఖ్యమైందా కాదా అనేది నేను చెప్తాను. అఖిల్ వాళ్ళు ట్రిపుల్ ఏ మసాలా కంపెనీని మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అవును మేడం, నేనిప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటుంటే చెవులు రిక్కించి మరీ విన్నాను. మీ తాతల దగ్గర నుండి మీరు ఎలా అయితే కంపెనీని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ వచ్చారో ఇప్పుడు దాన్ని నిలబెట్టే బాధ్యత మాది. ఆ కంపెనీ నీడలో బ్రతికే ఎన్నో వందల మంది జీవితాలకి, ఎన్నో కుటుంబాలకి భరోసా కల్పించే బాధ్యత మాది. అదే మేడం అక్కడ జరిగిన మాటామంతి. వెరీ గుడ్ వనజాక్షి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నువ్వు ఇలాగే వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండు. చేస్తాను మేడం, మీరు చెప్పాక నేను చేయకుండా ఉంటానా? గోతికాడ నక్కలాగా, నూతికాడ కప్పలాగా వాళ్ల మీద ఎప్పుడో కన్నేసి ఉంచుతాను. నువ్వు నక్కలా ఉంటావో ఇంకోలా ఉంటావో నాకు అనవసరం, కానీ వాళ్ళకి డౌట్ రాకుండా బిహేవ్ చేయి. అలాగే మేడం, చిత్తం. ఉంటాను మేడం. వాళ్ళు ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం ఓపెన్ అవుతుందా? సాధ్యం అవ్వాలి కదా, అవ్వనివ్వను. అంటే మళ్ళీ మా మసాలా కంపెనీని తిరిగి పొందలేమా లాయర్ గారు? ఎంత కష్టమైనా పర్వాలేదు లాయర్ గారు. మళ్ళీ ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ మార్కెట్లోకి రావాలి. ట్రిపుల్ ఏ మసాలా కంపెనీకి పూర్వ వైభవం రావాలి. అప్పుడు గాని మా మామయ్య గారి మనసు కుదుటపడదు. మా ఐశ్వర్యక్క చేసిన దానికి ఎంతో మంది కార్మికుల కుటుంబాలు వేదన పడ్డాయి. ఆ విషయం తెలిసినప్పటి నుంచి మా మామయ్య గారు అన్నం తినలేకపోతున్నారు, నిద్రపోలేకపోతున్నారు. ఆ కార్మికుల కుటుంబాలు మళ్లీ కడుపు నిండా అన్నం తిని సంతోషంగా ఉంటేనే కాని మా మామయ్య గారు సంతోషంగా ఉండలేరు. ఆయన్ని సంతోష పెట్టడం కోసం మేము ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమే. మీ బాధ పట్టుదల నాకు అర్థమైందమ్మా. మీ మామగారికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం, వీధిన పడ్డ కార్మికుల జీవితాలను నిలబెట్టడం కోసం మీరు కంకణం కట్టుకున్నారని అర్థమైంది. మీరు కోరుకున్నది జరగాలంటే నాకొకటే కనబడుతోంది. అలా చేస్తే మళ్ళీ త్రిబుల్ ఏ మసాలా కంపెనీ మీకు దక్కే అవకాశం ఉంది. అవునా? చెప్పండి లాయర్ గారు, మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. మీరు స్ట్రైట్ గా ఇండస్ట్రియల్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఆఫీసర్ గారిని కలిసి అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం. గాలిలో దీపం లాంటి మా ప్రయత్నానికి
మీ వంతగా మీ చేయి అడ్డు పెట్టారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం సార్. మంచి వాళ్ళకి ఎప్పుడూ ఆ దేవుడు మంచే చేస్తాడమ్మా. థ్యాంక్ యూ లాయర్ గారు. థ్యాంక్ యూ. ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం శ్యామ? అదే ఆలోచిస్తున్నాను అఖిల్ బాబు. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి అడగకూడదు? ఇంతకాలం నేను ఎవరితోనూ టచ్లో లేను. ఇప్పుడు సడన్ గా ఫోన్ చేసి 10 లక్షలు అప్పు కావాలంటే ఇస్తారంటావా? మన ప్రయత్నం మనం చేయాలి కదా అఖిల్ బాబు. ఓకే, ట్రై చేస్తాను. హలో, ఎవరు? హలో సుధీర్, నేను అఖిల్ మాట్లాడుతున్నాను. ఓ అఖిల్, నువ్వా? హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ రా. ఏంట్రా ఇంతకాలం ఏమైపోయావు? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాంరా. ఓకే ఓకే. అవునరా, మీ త్రిబుల్ ఏ మసాలా కంపెనీ ఇప్పుడు లేదట కదా? అవునరా. ఏం జరిగింది? అదంతా ఓ పెద్ద స్టోరీ లేరా, కలిసినప్పుడు చెప్తాను. ఓకే ఓకే, నేను తీరిగ్గా వింటానులే. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా. ఏంటి? అర్జెంట్ గా నాకు 10 లక్షలు కావాలి. 10 లక్షలా? అవునరా, 10 లక్షలే. 10 లక్షలేంట్రా? నీలాంటి వాడికి 10 కోట్లు అడిగినా ఇవ్వాలి. త్రిబుల్ ఏ మసాలా కంపెనీ ఉండుంటే అలాగే ఇచ్చేవండ్రా. ప్రస్తుతం ఆ కంపెనీ లేదు కాబట్టి నీకు ఏం చూసి 10 లక్షలు అప్పు ఇవ్వాలి? పైగా మీ చరిత్ర మొత్తం టీవీలో చూసాం కదా. ఆ చరిత్ర చూసి కూడా నీకు 10 లక్షలు ఇవ్వడానికి నేను పిచ్చోడ్నే కాదురా. వాళ్ళ గురించి వదిలేశామా? ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి? తొందరలో మన మసాలా కంపెనీ పేరు మార్కెట్లో వినపడేలా చేస్తామని చెప్పి డాడీకి మాటిచ్చాం. ఆ మాట నిలబెట్టుకోవాలంటే 10 లక్షలు కావాలి. ఇప్పటికిప్పుడు 10 లక్షలు సంపాదించే మార్గం ఏంటి? అది ఆలోచిద్దాం. అఖిల్ బాబు, మనం 10 లక్షలు సంపాదించే మార్గం ఉంది. ఏంటి శ్యామా? మన 4A బైక్ రైడ్ కంపెనీయే మనకి 10 లక్షలు సంపాదించి పెడుతుంది. ఆ బైక్ రైడ్ కంపెనీ పెట్టి తక్కువ టైంలోనే ఎక్కువ పేరు సంపాదించాము. ఉన్న పళ్ళంగా దాన్ని అమ్మేస్తామంటే 15 లక్షలకి కూడా కొనడానికి చాలా మంది ముందుకొస్తారు. నిజమే అనుకో శ్యామా, కానీ మంచి లాభాలు వస్తున్న ఆ కంపెనీని అమ్మేయడం. మామయ్య గారికి ఇచ్చిన మాట కన్నా మనకి లాభాలు ముఖ్యం కాదు కదా. 100% కాదు శ్యామా, 100% కాదు. డాడీకి మనం ఇచ్చిన మాట కన్నా, డాడీ ఆశయాల కన్నా మనకి లాభాలు ముఖ్యం కాదు. డాడీ కోరుకున్నట్టు వీలైనంత తొందరలోనే మన మసాలా కంపెనీని మార్కెట్లోకి తీసుకురావాలి. డాడీ కోరుకున్నట్టు వీధిని పడ్డ మన కార్మికులందర్నీ తిరిగి ఫ్యాక్టరీలోకి తీసుకురావాలి. అలా చేస్తేనే మమ్మీ డాడీ సంతోషిస్తారు. అమ్మేద్దాం. మన 4A బైక్ రైడ్ కంపెనీని వెంటనే అమ్మేద్దాం. ఇవాళో రేపో పేపర్లో యాడ్ ఇచ్చేద్దాం, కంపెనీని అమ్మేస్తున్నామని. అవసరం లేదు అఖిల్ బాబు. మన యాప్ ని డిజైన్ చేసిన వాళ్లే మనతో పార్ట్నర్షిప్ కావాలని వాళ్ళు అడిగారు కదా అప్పుడు. అవును, వాళ్లే కొంటారేమో కనుక్కుందాం. గుడ్ ఐడియా శ్యామా, డెఫినెట్ గా వాళ్ళు కొంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తాను. హలో. హలో, నమస్తే అఖిల్ గారు. నమస్తే అండి. మీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. ఫోన్లో డిస్కస్ చేసి కాదండి, కలిసి మాట్లాడుకుందాం. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం అనేది మీరే చెప్పండి. ఈ రోజు కొంచెం బిజీగా ఉన్నానండి,
రేపు కలుద్దామా? నో ప్రాబ్లం. రేపు టైం లొకేషన్ మీకు మెసేజ్ చేస్తానండి. ఆ టైంకి అక్కడ కలుద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంట రేపటి నుంచి మనకి మంచి రోజులు మొదలవబోతున్నాయి. అంతా ఆ కన్నయ్య దయ. పదండి. పద. ఎవరు మీరు? ఎవరిని కలవాలి సార్? క్వాలిటీ ఇన్స్పెక్టర్ గారిని కలవాలి. సారీ సార్, ఈరోజు సార్ బిజీగా ఉన్నారండి. మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాం. ఏదైనా సరే రేపు రండి సార్. ఇంపార్టెంట్ పని అని చెప్తుంటే రేపు రమ్మంటారేంటి? ముందుగా పర్మిషన్ లేకుండా ఈ రోజు పంపించడానికి కుదరదు సార్. ఏమండి, అక్కడ ఎవరో వెళ్తున్నారు చూడండి. ఎవరయ్యా అది? పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు పంపించారు మిమ్మల్ని? మేము త్రిబులే మసాలా కంపెనీ నుంచి వచ్చాం. నేను ఆనంద్ గజపతి వర్మ గారి కొడుకుని. ఓ అవునా, నమస్కారం సార్. నమస్తే. షీఈ్ మై వైఫ్. నమస్తే మేడం, కూర్చోండి. కూర్చో. సారీ సార్, ఈరోజు పెండింగ్ ఫైల్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల నేనే సెక్యూరిటీతో ఎవరిని లోపల పంపించొద్దని చెప్పాను. మీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ. మీరని తెలుసుంటే ఇలా జరిగేది కాదు. ఇట్స్ ఓకే సార్. మీకు త్రిబులే మసాలా కంపెనీ గురించి తెలుసా సార్? అయ్యో, అది తెలియని వాళ్ళు ఎవరుంటారండి? నిన్న మొన్నటి వరకు అది ప్రతి ఇంటి వంటగదిలోనూ తిష్ట వేసుకుని కూర్చుంది. త్రిబులే మసాలా అనేది ప్రతి ఒక్కరి రోజువారీ ఆహారంలోనూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక భాగం సార్. కానీ నాకది జీవితాన్ని ఇచ్చిందండి. అదేంటి సార్? అవునండి, మా నాన్నగారు ఎవరో తెలుసా? త్రిబులే మసాలా కంపెనీలో ఒక వర్కర్. ఓహ్, ఎస్ సార్. ది గ్రేట్ ఆనంద్ వర్మ గారు స్టార్ట్ చేసిన త్రిబులే మసాలా కంపెనీలో ఒక రోజువారీ కార్మికుడు. మా నాన్న పేరు రంగారావు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మీ కంపెనీయే సార్ కారణం. అది నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే మాకు అన్నం పెట్టింది. పూర్తిగా నిరుపేదరికంలో ఉన్నప్పుడు ఆ కంపెనీయే మమ్మల్ని ఆదుకుంది. మా నాన్నకిచ్చే జీతం కాకుండా నా చదువులకి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు అన్నీ మీ నాన్నగారే చూసుకున్నారు. నా ఒక్కడే కాదు సార్, ఆ కంపెనీలో పనిచేసే ప్రతి కార్మికుడి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా చూసుకున్నారు. అందరినీ ఆదరించి అందరికి ఒక దారి చూపించారు. సార్, మీరు మా డాడీ గురించి మా కంపెనీ గురించి ఇంత ఎమోషనల్ గా ఇంత గొప్పగా చెప్తుంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.